క్రంచీ కజ్జికాయలు. కజ్జికాయలు కొంతకాలం అన్నా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే దానికో కిటుకుందండి. మరి ఇంకా అలా చూస్తారే, చేసేద్దానండి. ఒక జల్లీలో కప్పు గోధుమ పిండి వేసుకుని జల్లించేసుకున్నాక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం ఉప్పేసి వేడి వేడి నెయ్యిని 2 చెంచాలు వేసేసుకోండి. వేసేసుకుని చేయి కాల్సినా సరే జాగ్రత్తగా కలిపేసుకోండి. కొంచెం కొంచెం గోరువెచ్చ నీళ్ళు పోసుకుంటూ బాగా మదాయించేసి శుభ్రంగా మెదిపేసుకుని పైన కొంచెం నూనె రాసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు కొబ్బరి తురుము వేసుకుని అందులోనే అరకప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకున్నాక కాస్త దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అందులోనే చిటికెడు ఉప్పు, యాలకుల పొడి, కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని శుభ్రం కలిపేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకాస్త దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టండి. పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చిన్న చపాతీ కింద ఒత్తండి. కజ్జికాయలు చేసి బల్ల మీద ఈ చపాతీ నుంచి బల్ల స్టఫ్ చేసేసుకున్నాక అంచుల చుట్టూరా నీళ్ళంటించుకుని గట్టిగా ప్రెస్ చేసేయండి. ఎక్స్ట్రా పిండి ఉంటే చాక్ తో తీసేసుకోండి. వీటిని తక్కువ హీట్ లో ఉన్న నూనె వేసేయండి. వీటి తిప్పుకుంటూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయండి. శుభ్రంగా ఎగిపోయి ముదురు బంగారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటే ఏంటో ఉంటదండి. కొలను మీద కనికితో కవిత్వం రాసినట్టు ఉంటదండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్